రోజు ఈ వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందని మీతో చూపిస్తూ కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలనిపించింది. అందుకోసమే ఈ వీడియోలో మీకైతే మా అమ్మ నాన్న గురించి చెప్పాలనుకుంటున్నాను. నిజంగా అమ్మ మన దగ్గర ఉంటే ఆ లెవెలే వేరే కదా. మన దగ్గర ఉన్నప్పుడు ఒక పని చేసినా చెయ్యకపోయినా వాళ్ళు మన దగ్గర ఉంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది, ఎంతో సంతోషంగా కూడా అనిపిస్తుంది. వాళ్ళు మనతోనే ఉండాలనిపిస్తుంది కదా. నిజంగా నాకు కూడా అలానే అనిపిస్తుంది. ప్రతి ఒక్క ఆడపిల్లకి మగబిడ్డకి కూడా అమ్మ నాన్న తోడుగా ఉంటే నిజంగా ప్రపంచమే వేరుగా అనిపిస్తుంది. నాకు కూడా అలానే అనిపిస్తుంది. యాక్చువల్ గా చెప్పాలి అంటే మా నాన్నకి హెల్త్ బాగలేదు, అందుకోసమే మా నాన్న అమ్మ నా దగ్గరే ఉంటున్నారు. 2 months అవుతుందండి ఇంటికి వచ్చి. మీ అత్త మామ అంటే ఇష్టం లేదా అని అనుకుంటున్నారా? మా అత్త మామ ఉండటం కూడా నాకు ఇష్టమేనండి. వాళ్ళు మా దగ్గరకు వస్తే మా మరిదికి చూసుకోవడానికి ఎవరు లేరు, అందుకోసమే వాళ్ళు పల్లెలోనే ఉంటున్నారు. వాళ్ళకి అక్కడ ఉండాలంటేనే ఎక్కువ ఇష్టము. మాతో ఉండడం కూడా ఇష్టమే, కానీ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే మా మరిదికి వంట చేసి పెట్టాలంటే తను వర్క్ చేయడానికి వెళ్తాడు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసమే వాళ్ళు రావడానికి ఇష్టపడతారు. ఈవినింగ్ రొటీన్ చూపిస్తూ ఉన్నాను కదా. ఇంకా ఈవినింగ్ కోసం చపాతి అలానే చిక్కుడుకాయ తాలింపు అయితే చేస్తూ ఉన్నానండి. నేను ఒక పక్క వంట చేసుకుంటూ ఉంటే ఇంకో పక్క మా అమ్మ అయితే ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. చెయ్యొద్దమ్మా అన్నా కానీ అస్సలు విందు. రేపైతే వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు కదా, అందుకోసమే మ్యాట్లన్నీ నానబెట్టేసి ఉతికేసి మిద్దిపైన ఆరడానికి అయితే వెళ్ళింది. నేను ఆలోపైతే ఇలా తాలింపు చేసేసి తిరుగుబాత అయితే పెట్టేశాను. పని చేసుకుంటే పిల్లల్ని అయితే హోంవర్క్ రాయమంటే నా కూతురు హోంవర్క్ రాయకుండా వచ్చి ఇలా కూర్చుంది. వినండి మీరే ఒకసారి. అమ్మమ్మన్నంత వరకే ఆటలు, నీ ఆటలు అమ్మమ్మన్నంత వరకే. మా అమ్మ అయితే హోంవర్క్ రాస్తుందిలే, నువ్వైతే పని చేసేసి మళ్ళీ డాన్స్ క్లాస్ తీసుకెళ్ళాలి కదా పిల్లల్ని. అయితే ఈ రోజు నువ్వు మాత్రమే తీసుకెళ్ళమ్మా, నేను పని చేసుకునేసి అయితే వస్తాను అంటే నువ్వైతే అన్ని పనులు చేసేసి మళ్ళీ తర్వాత వచ్చేటప్పుడైతే పిల్లల్ని తీసుకుని వద్దాము అనేసి చెప్తే ఇంకా సరేలే అన్న. ఇక్కడ మళ్ళీ చూడండి, నేను వంట చేసి పాత్రలు వేస్తుంటే ఇంకో పక్క క్లీన్ చేస్తుంది. ఇలా ఉంటది మా అమ్మతో, అస్సలు ఖాళీగా ఉండదు. నేను చేసుకుంటానులేమ్మా, నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు రెస్ట్ తీసుకో అంటే నాకన్నా ఎక్కువగా ముందుగానే లేసి పని చేసేస్తుంది. పిల్లల్ని ఎందుకు చూపిస్తున్నా అనుకుంటున్నారా? అదేనండి, డాన్స్ క్లాస్ కి అయితే రెడీ అయిపోయారు. వాళ్ళైతే మా అమ్మ అయితే తీసుకెళ్తుంది. ఇక నేనైతే అన్నం చేసేసి అలానే చపాతి చేసి బాక్స్ లో పెట్టేసి నేను కూడా పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాలి, డాన్స్ క్లాస్ దగ్గరికి. ప్రజెంట్ అయితే మా నాన్న హెల్త్ కొంచెం అయితే క్యూర్ అయిందండి. మా నాన్న గురించి అయితే నాన్న హెల్త్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ప్రజెంట్ కి అయితే అదేనండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. పాత సినిమాలు అంటే మా నాన్నకి చాలా పిచ్చి. అలానే నాకు కూడా ఇష్టమే. వీళ్ళున్నప్పుడు నేను కూడా చూస్తూనే ఉంటాను. నేను పని చేసుకుంటూ ఉంటే మా శ్రీవారు అయితే వచ్చారు. తనైతే ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నాడు. ఇంకా మా నాన్న అయితే మూవీ చూస్తూ ఉన్నాడు. ఇక నేను వంట రూమ్ లోకి వచ్చేసి చపాతీకి అయితే ఆయిల్ లేకుండా కాలుస్తున్నాను. మా శ్రీవారికి అయితే ఆయిల్ వేసుకుని తినడం ఇష్టం లేదు. ఒక 2 years గా ఇలానే ఆయిల్ లేకుండా చపాతీ అయితే చేసి తనకైతే ఇస్తూ ఉన్నాను. ఏదో ఒక తాలింపు చేసేసి పెట్టేసినవన్నీ హాట్ బాక్స్ వేసి పెట్టేస్తానండి. వేడిగా ఉంటే తినడానికి బాగుంటుంది. యాక్చువల్ గా తను 6:30 లేదా 7 లోపే తినేస్తారండి. అందుకోసమే ఇలా చేసి హాట్ బాక్స్ లో పెట్టేస్తే తనైతే తినేస్తారు టైంకి. వంట పని అయితే పూర్తిగా అయిపోయింది. అలానే నేను చేసిన కొన్ని పాత్రలు ఉంటే అవి కూడా క్లీన్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇది చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అదేనండి, మా ఇంటికి బయట అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ రోజు వర్షం పడుతూ ఉంటే మీకు చూపిద్దామనేసి వీడియో కూడా తీసుకుని అయితే చూపిస్తూ ఉన్నాను. కుమారు అయితే అమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, నాకైతే చాలా బాధ వేస్తుంది. ఇన్ని రోజులు దగ్గరగా ఉండి ఇలా వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది, కానీ సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే మళ్ళీ వస్తారు కాబట్టి. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మా ఇంట్లో ఎక్కువసేపు గడపడం అనేది జరిగింది కాబట్టి కొంచెం బాధ వేస్తుంది. కానీ తిరిగి మళ్ళీ వస్తారు కదా, హ్యాపీగా వెయిట్ చేస్తాను. మొత్తానికి నా పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాన్న ఎలాగూ హెల్త్ బాగలేదు కదా, తనకైతే టైం కి ఫుడ్ పెట్టాలి కాబట్టి ఒక 1/2 hour 1 hour ముందే ఫుడ్ పెట్టేసి తినేసి టాబ్లెట్ అయితే వేసుకునేసి కాసేపు కూర్చోమని చెప్తాను. అందుకోసమే నేనైతే ముందుగా పెట్టేసి తనకైతే ఇచ్చేసాను. తనైతే తిని స్పెట్స్ కూడా వేసేసుకున్నాడు. ఇంకా నాన్నకంతా చూసుకున్న తర్వాత నేను డాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. సరే, మా పిల్లల డాన్స్ అయితే చూడండి. డాన్స్ ఎలా చేస్తారు అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.